ఓం నమ శివాయ. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం పల్నాడు జిల్లా గురజాల నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దైదబెలం అమరలింగేశ్వర స్వామి. ఇక్కడ ఉత్తరం వైపునకు ప్రవహించే కృష్ణానది ఒడ్డున కొన్ని వందల సంవత్సరాల క్రితం శివయ్య స్వయంభూగా వెలిసి ఉన్నాడు. అంతేకాదు ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెబుతారు. సోమవారం రోజున నదిలో స్నానం చేసి తడి బట్టలతో ఆ స్వామిని తాకి కృష్ణానది నీటిని అభిషేకించి ఆ రాత్రి నిద్ర చేస్తే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. గర్భగుడి బిలంలోని గర్భగుడి పైన ఆరు చెట్టు ఉంటుంది. అక్కడ పిల్లలు లేని వారు ప్రదక్షిణ చేసి ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని భక్తులు బాగా నమ్ముతారు. అంతేకాదు ఇప్పుడు మనం గుడి లోపల చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఒకవేళ లోపలికి వెళ్ళాలంటే పైన ఎత్తు తక్కువలో చాలా కిందగా ఉండేది, చిన్నగా ఉండేది, వంగి పాకుతూ వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అది కొంచెం పెద్దగా చేసి మామూలుగా నడిచి వెళ్ళడానికి అనువుగా చేశారు. అంతేకాదు చూస్తున్నారు కదా, పైకి కూడా ఇంకా పెద్ద సొరంగం లాగా ఉంటుంది. సుమారు ఒక 100-150 సంవత్సరాల క్రితం వరకు ఈ బిలం మొత్తం మూసుకుపోయి ఎవరికి బయట వారికి కనబడకుండా ఉండేది. ఒకరోజు పశువుల కాపర్లు అటువైపుగా పశువులను మేపుకోవడం కోసం అక్కడికి వెళ్ళగా అక్కడి నుంచి ఓంకారనాదాలు, డమరుకనాదాలు వినపడడంతో వాళ్ళకి అనుమానం వచ్చి అనుమానంతో అక్కడికి వెళ్ళి చూడగా కింద బిలంలో నుంచి ఓంకారనాదాలు భజనలు లాగా వినపడుతూ ఉంటే ఈ పశువుల కాపర్లు ఊర్లోకి వచ్చి మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ లోపలికి తాడు కట్టుకొని దిగి లోపల చూడగా లోపల పూజ చేసి శివయ్యని పూజలు చేసి ఉండడం గమనించి స్వామివారు లోపల వెలిసాడనే దానితో మళ్ళీ అదంతా రాళ్ళు అవన్నీ తీసివేసి లోపలికి వెళ్ళడానికి మార్గాన్ని సరిచేశారు. అప్పటి నుంచి ఆ స్వామివారిని నిత్యం ప్రజలు దర్శించుకుంటున్నారు. ఓం నమ శివాయ.